అందరికీ నమస్కారం. 6వ తారీఖు నాడు శనివారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరువురు కూడా సమావేశమై ఇరు రాష్ట్రాల బైఫర్కేషన్ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఒక వేదిక ఏర్పాటు చేయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. దానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పాజిటివ్గా స్పందించి తప్పకుండా కూర్చొని చర్చించుకుందామని వారు కూడా తెలియపరచడం జరిగింది. అయితే వీరిద్దరూ కూడా గతంలో ఒకే పార్టీలో పనిచేయడం వల్ల ఒక మంచి ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది అనేది అందరూ ప్రజలంతా కూడా ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక విషయం మనం తెలియపరచాలి. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు కావాలి. వీళ్ళిద్దరూ కలిసి కూర్చుని 2 రాష్ట్రాల యొక్క సమస్యల పరిష్కారం కోసం చర్చించుకోవడం అనేది తెలుగు వారందరూ కూడా, ప్రపంచం మొత్తంలో ఉన్న తెలుగు వారందరూ కూడా, ఇండియాలో ఉన్న తెలుగు వారందరూ కూడా వీళ్ళిద్దరూ కూర్చొని చర్చించుకున్నారు. ఏం చర్చించుకుంటారు, ఎలా చర్చించుకుంటారు, ఈ సమస్యలు ఎలా పరిష్కారం చేస్తారు అనేది అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలియవస్తున్నారు. కాబట్టి ఈ ఫ్రెండ్లీ వాతావరణంలోనే ప్రజల యొక్క సమస్యలు, తాగునీరు సమస్య ఉంది తెలంగాణ ఆంధ్రాకి, దాన్ని నీట్గా కూర్చొని ఇద్దరికి అనుకూలమైన పరిస్థితుల్లో అటు తెలంగాణ ఎగువ పొలంలో ఉన్న ఆంధ్ర ఈ 2 పరిస్థితులే చూసుకుని పరిష్కరించుకునే విధంగా నీటి సమస్యలు పరిష్కరించుకోవాలి. ఇకపోతే ఉద్యోగస్తులు ఇక్కడ ఆంధ్ర వాళ్ళు తెలంగాణ ఉన్నారు, తెలంగాణ కొంతమంది ఆంధ్రలో ఉన్నారు, అది కూడా శాశ్వత పరిష్కారం. ఇకపోతే 3 కరెంటు బకాయిలు ఆంధ్రప్రదేశ్ కరెంటు బకాయిలు ఇవ్వమని చెప్పి బైఫర్కేషన్ కమిటీ వాళ్ళు చెప్పడం జరిగింది. అవి ఈ రోజు వరకు ఇంతవరకు లేవు. ఫస్ట్లో చంద్రబాబు నాయుడు గారు 14-15 మంది అడిగినా కేసీఆర్ గారు చూద్దాం అని దాటవేశారు. తర్వాత వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అడగలేదు. కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అలాయ్ బాలాయ్ అనుకున్నారు తప్పితే వాళ్ళు బైఫర్కేషన్లో రావాల్సిన నిధులు, ఆస్తుల పంపకాల గురించి ఇద్దరు కూడా పట్టించుకోలేదనేది ఈ సందర్భంగా చెప్పగలరు. కాబట్టి ఆ కరెంట్ బకాయిలు ఆంధ్రాకి వచ్చితే ఆంధ్రాకి, తెలంగాణకి వస్తే తెలంగాణకి, అది ఏదో ఒకటి ఉంటుంది కదా, రూల్ ఉంది కదా, ఆ రూల్ ప్రకారం కూర్చొని మాట్లాడుకుని శాశ్వత పరిష్కారం చెప్పి దీన్ని ఎంతకాలం సాగనిస్తారు. బైఫర్కేట్ అయిపోయి 10 ఏళ్ళు అయిపోయింది. మన జూన్ 2వ తారీఖుకి ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నాయని ఉంటే ఎవడయాలకు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అయితే ఇక్కడ క్లోజ్ అయిపోవాలి. దీన్ని భావితరాల మీద రుద్దే విధంగా చేయడం అనేది ఇరు రాష్ట్రాలకు మంచిది కాదు. ఒకవేళ ఆళ్ళకు మోసం వచ్చిన వీళ్ళకి మోసం వచ్చిన ఆళ్ళు ఇచ్చి పుచ్చుకుంటే అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది. ఇంకా దీన్ని ముందుకు వెళ్తే 10 ఏళ్ళు అయిపోయింది. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా ఇది మంచి పద్ధతి కాదు, ఒక స్నేహభావం చెడిపోతుంది ఇరు రాష్ట్రాల మధ్యలో కూడా అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఇకపోతే ఉద్యోగస్తులు, నీళ్లు, బకాయిలు, తెలంగాణలో ఆంధ్రాకి ఇచ్చిన ఆస్తులు ఉన్నాయి. కొన్ని డిపార్ట్మెంట్ల యొక్క భవనాలు ఇచ్చారు. ఆ భవనాల తాలూకా మరి పట్టుకెళ్ళలేదు కాబట్టి అవి ఆంధ్రప్రదేశ్ కింద ఉంచుకోవడమా ఈ రాష్ట్రంలో, లేదంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళకి ఏదో రకంగా కాస్ట్ ఖరీదు కట్టి తెలంగాణ ప్రభుత్వం తీసేసుకుని ఆంధ్రాకి ఇంత డబ్బు ఇచ్చేస్తే అక్కడ ఆంధ్ర వాళ్ళు దాంతో భవనాలు నిర్మాణం చేసుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. లేదు ఈ రాష్ట్రంలో కొన్ని భవనాలు మేము ఉంచుకుంటాము, మాకు కూడా అవసరం అనుకుంటే అది కూడా ఒక రకంగా ఉంచుకోవచ్చు. ఏదైనా కొన్ని బిల్డింగ్లు కానీ, కొన్ని గెస్ట్ హౌస్లు కానీ అలాంటివి కొన్ని ఉంచుకుంటే అక్కడ ఇక్కడ కూడా ఏదైనా క్యాపిటల్గా, పాత క్యాపిటల్ కాబట్టి అక్కడ వచ్చినప్పుడు ఉపయోగపడతాయి ప్రభుత్వం పని మీద ఏదైనా వచ్చినప్పుడు. అందుకని అవి కూడా అలా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా సమస్యలు ఏదైతే ఉన్నాయో అదేవిధంగా నా 7 మండలాన్ని, పోలవరం ముంపు ఏరియాలో ఉన్న మండలాన్ని వాళ్ళంతా కూడా మేము తెలంగాణకు వచ్చేస్తా ఉన్నారు. వాళ్ళు కొన్ని గ్రామాలకు నీటి ముంపు లేదు, వాళ్ళు మేము ముంపు లేదు కాబట్టి మమ్మల్ని తెలంగాణ కలుపుకుని వాళ్ళు అడుగుతారు. మరి ప్రజల కోరిక మన్నించి వాటిలో కూడా 7 మండలాల విషయంలో కూడా సముఖంగా సరైన నిర్ణయం తీసుకుని వాళ్ళకు కూడా సర్దుబాటు చేస్తే ఇలా ఏదైనా సమస్యలు ఇద్దరి మీద కూర్చోవడం అనేది ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు, రేవంత్ రెడ్డి గారు యంగ్ డైనమిక్, ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని సరి చేసుకుంటే ఇరు రాష్ట్రాలు కూడా స్నేహభావం. ఈ కేసీఆర్, చంద్రబాబు ఉన్నప్పుడు కూడా సరైన ఇది లేదు, స్టేట్లు ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఫ్రెండ్లీ నేచర్ లేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఉన్నా కానీ ఫ్రెండ్లీ నేచర్ అయితే ఉంది, కానీ సమస్యల మీద ఇద్దరు స్పందించలేదు. జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు, కేసీఆర్ పట్టించుకోలేదు. ఇలా 2 రాష్ట్రాలకు ఒక రకంగా అన్యాయం జరిగింది ఈ 10 ఏళ్ళలో, గడిచిన 10 ఏళ్ళలో. ఇవాళ ఇలా కూర్చుని మాట్లాడుకుని 1 to 1 సమస్యలు తెలియజేసుకుని పరిష్కారం చేస్తే ఒక మీటింగ్ కాదు 3 మీటింగ్లు నెలకు మీటింగ్ చేసుకున్నా
ఒక 3 నెలలు అది తేల్చేస్తే అందరూ కూడా బాధ్యత గల అందరూ కూడా ఒకరికొకరు కలిసి మంచి మనుషులు, మంచి భావాలు ఉన్న వ్యక్తులే కాబట్టి ప్రజలకు అన్యాయం జరగకుండా. ఇక్కడ వ్యక్తులు కాదు, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కాదు. అటు తెలంగాణ ప్రజలు కాపాడుకోవాలని పడితే రేవంత్ రెడ్డి, ఆంధ్ర ప్రజల హక్కులు కాపాడాలని పడితే చంద్రబాబు నాయుడు కాదు. ఇద్దరు కూడా ఎమ్మకూలుగా కూర్చొని మాట్లాడుకుని ఈ సమస్యను పరిష్కారం చేస్తారని ప్రజలందరూ కూడా, 2 రాష్ట్రాల ప్రజలు కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు వీళ్ళిద్దరి మీద కూడా. వీళ్ళిద్దరూ మంచి నిర్ణయం తీసుకుని మంచి వాతావరణాన్ని భవిష్యత్తు తెలంగాణ ఆంధ్ర అన్నాదమ్ములు అనే భావనని కల్పిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.